జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ తాళరేవు మండలం కోరంగి గ్రామం పెద్దబొడ్డు వెంకటాయపాలెం యూత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులను వెలిగించి గ్రామంలో భారీ ర్యాలీ చేసి వారి నిరసన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి గ్రామం పెద్దబొడ్డు వెంకటాయపాలెం యూత్ ఆధ్వర్యంలో జరిగిన కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ చేసిన కొవ్వొత్తుల శాంతి ర్యాలీలో చిన్నబొడ్డు వెంకటాయపాలెం పెద్దబొడ్డు వెంకటాయపాలెం గ్రామాల యువకులు మహిళలు పెద్దల విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి పెద్దబొడ్డు వెంకటాయపాలెం గ్రామ దేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నుండి చిన్నబొడ్డు వెంకటాయపాలెం గ్రామ దేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వరకు నిరసన ర్యాలీ చేశారు. కాశ్మీర్ పై జరుగుతున్న ఉగ్రదాడులు కాశ్మీర్ పై జరుగుతున్న ఉగ్రదాడులు కాశ్మీర్ పై జరుగుతున్న ఉగ్రదాడులు కాశ్మీర్ పై జరుగుతున్న ఉగ్రదాడులు కాశ్మీర్ పై పాకిస్తాన్ కుట్రలు కాశ్మీర్ పై పాకిస్తాన్ కుట్రలు కాశ్మీర్ పై పాకిస్తాన్ కుట్రలు యాత్రికులుగా వెళ్ళినటువంటి వ్యక్తులను అతి కిరాతకంగా చంపినటువంటి ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ ఈరోజు ఉగ్రదాడి ప్రతి గ్రామంలో కూడా ఖండిస్తున్నారు. మరి ఎందుకంటే మతాన్ని ప్రాతిపదికగా తీసుకుని దేశాన్ని విడదీసినప్పటికీ కూడా మన దేశం మీద దండెత్తుతూ మన యొక్క భారతీయుల్ని చాలా చిత్రహింసలు గురి చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఖండించాలి. వారు హిందువా కాదా, వారు భారతీయుల ముస్లింల అనేటువంటి వ్యత్యాసం చూసి మరి అతి కిరాతకంగా మరి అంతమందిని చంపారంటే ఇది ప్రతి గ్రామంలో కూడా ఐక్యత రావాలి. ఈ యొక్క విషయాన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం. భారత ప్రభుత్వం వెంటనే అలాంటి కిరాతకులను అతి దారుణంగా శిక్షించాలని మేమందరం కూడా ఖండిస్తున్నాం. సంఘటన గత 2 రోజులుగా ప్రపంచమంతా కూడా నివ్వెరపోయేటటువంటి ఒక సందర్భం జరిగింది. ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు అని అంటున్నటువంటి ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో కాశ్మీర్ ప్రాంతం సుసంపన్నమైనటువంటి ప్రాంతంలో 370 చట్టాన్ని ఎత్తివేసిన తర్వాత గత 6 సంవత్సరాల తర్వాత జరగనటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్లో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆహ్లాదంగా ఆనందంగా ఉండటం కోసము ఎవరైతే పర్యాటకులు వెళ్ళారో వారిపై ఉగ్రదాడి చాలా అమానుష్యమైనటువంటి సంఘటన. మొత్తం భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా ఈ విషయాన్ని ఖండించడం జరిగింది. ఇక్కడ ఇందులో ఒక ఉగ్రవాదం యొక్క ఆలోచనే కాకుండా అక్కడ ఎవరైతే ఆ యొక్క వ్యక్తులు ఉన్నారో వారి యొక్క మతం ఏంటి అని పరీక్ష చేసి మరి వారిని చంపడం జరిగింది. ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వారి యొక్క నిక్కరు మరి యొక్క మన భారతదేశంలో ప్రతి వారు కూడా ఖండించాల్సిన విషయమే. ఏదైతే 1947 ఆగస్టు 14న ఏదైతే మతం ప్రాతిపదికన పాకిస్తాన్గా విడిపోయి ఈ రోజు కూడా మనపై దాడులు ప్రోత్సహిస్తున్నారంటే ఇటువంటి దారుణమైన చర్య పునరావృతం కాకుండా ఈ యొక్క దేశము కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దాన్ని ఖండించాల్సిన అవసరం.